కోనార్క్ సన్ టెంపుల్ గురించి మనందరం వినే ఉంటాం. కానీ కాశ్మీర్లో అనంత పర్వతాల మధ్య చీకట్లో కలిసిపోయిన అద్భుతం ఉంది. అదే మార్తాండ్ సన్ టెంపుల్. ఈ పేరు చాలా మందికి తెలియదు, వినే ఉంటారు. కానీ దీని వెనుకున్న అసలు కథని ఎవరు పట్టించుకోరు. ఇది కేవలం పాడుబడిన గుడి కాదు, ఇది మనకు అందని ఒక ప్రాచీన విజ్ఞాన కేంద్రం. 8వ శతాబ్దంలో, అంటే దగ్గర 12 ఏళ్ల పూర్వం కాశ్మీర్ని ఏలిన రాజు లలితాదిత్య ముక్తపెద ఈ గుడిని నిర్మించారు. కాశ్మీర్ అంటే మనకు కేవలం మంచు కొండలు, అద్భుతమైన లోయలు మాత్రమే అనుకుంటాం. కానీ ఒకప్పటి సనాతన ధర్మానికి వెలుగెత్తిన పెద్ద పీఠం. ఈ మార్తాండు గుడి సూర్య భగవానుడి కోసం కట్టబడింది. దీని ఆర్కిటెక్చర్ చూస్తే ఇప్పటికీ బుర్ర తిరిగిపోతుంది. ఇప్పటి ఇంజనీర్స్ దగ్గర లేని టెక్నాలజీ లేకుండా అంత పెద్ద రాళ్లతోని అంత పర్ఫెక్ట్ గా ఎలా కట్టారు? సూర్యుడు ఉదయించే కిరణాలు సూటిగా గర్భాలయంలోని విగ్రహం మీద పడేవి. ఇది కేవలం ఇంజనీరింగ్ కాదు, అద్భుతమైన ఆస్ట్రానమీ. ఇంత పెద్ద గుడి ఇప్పుడు ఎందుకు మట్టి గడ్డలో మిగిలిపోయింది? దీని వెనుకున్న కథ చాలా మంది గుండెలను పిండేసింది. 15th సెంచరీలో సికిందర్ షా మిరి అనే ఒక రాజు ఈ గుడిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ గుడిని పడగొట్టడానికి అతనికి 1 రోజు 2 రోజులు కాదు, సుమారు 3 సంవత్సరాలు పట్టింది. బుల్లెట్ ప్రూఫ్ లాంటి ఆ రాళ్ల గట్టడాన్ని చూసి వాళ్ళే ఆశ్చర్యపోయారు. చివరికి ఏం చేయలేక గుడి చుట్టూ కట్లు పెట్టి తగలబెట్టేశారు. గుడిని కూల్చుండొచ్చు, కానీ దీని నిర్మాణ చాతుర్యం ముందు ఆ విధ్వంసం ఓడిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న ఆ మిగిలిన భూపాలలోనే విచిత్రమైన ఎనర్జీ ఉంది. సినిమాలో లైక్ హైదర్ మూవీలో బ్యాక్గ్రౌండ్ గా చూడడం కాదు, దీని గొప్పతనాన్ని మనం గుర్తించాలి. చరిత్ర మనకి చాలా విషయాలు చెప్పింది, కానీ ఈ మార్తాండ్ సన్ టెంపుల్ చూస్తే అనిపిస్తుంది మన పూర్వీకులు మనకి అందించిన ఇంత గొప్ప వారసత్వాన్ని మనం మర్చిపోతున్నామని. నెక్స్ట్ టైం కాశ్మీర్ వెళ్తే కేవలం షో చూసి రావద్దు, ఈ ప్రాచీన సూర్యదేవుని సాక్ష్యంగాన్ని కూడా చూసి రండి. మార్తాండ్ సన్ టెంపుల్ ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఒక మరుగైన పెద్ద చరిత్ర.